డెఫినెట్ గా ఈ పార్టీ ఇచ్చినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నిజంగా మనస్ఫూర్తిగా మేము ఈ రోజు ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ అ లాడ్ ఆఫ్ ఫన్. మీరు మాకు థ్యాంక్స్ పార్టీ ఇవ్వడం కన్నా మీరు మీ లైఫ్ లో మీ సక్సెస్ వెనకాల ఉన్న ఆ మనుషులకి గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ప్లీజ్ దిస్ స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. లక్ష్మణ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్నో ఇటుకలు వేరిస్తే ఓ గోడైనట్టు మన జీవితంలో మనం చాలా మందికి థ్యాంక్స్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఫస్ట్ మా అమ్మ నాన్న, ఎందుకంటే మాకు జన్మనిచ్చారు కనుక. మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు మేడం. అమ్మా మా అమ్మ నాన్న చేసేది ఇది మేస్త్రి పని మేడం. వాళ్ళు నమ్మకపోతే ఆ రోజు మేము ఈ రోజు ఇక్కడ లేవు. సో ఇక్కడ లేరు కళ్యాణ్ మాది, నెక్స్ట్ వాళ్ళే మా అమ్మ నాన్న. వాళ్ళని మేము పాట నేర్చుకున్నాం. వాళ్ళకి వీళ్ళకు ఆ జన్మాంతరం రుణపడి ఉంటాం. ఒక యూట్యూబ్ లో మా టాలెంట్ చూసి మీరు గుర్తించారు. దాని తర్వాత ఒక పాన్ ఇండియన్ సినిమాకి దేశంలోనే నెంబర్ 1 స్టార్ కి నేను సాంగ్ రాసిన. మేము పాటల కోసం ఎదుగుతున్న క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆల్బమ్స్ చేసుకోవడానికి డబ్బులు ఉండేవి కావు. చాలా అంటే చాలా అమ్మ నాన్న చాలా కష్టపడి మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ యూట్యూబ్లో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ మాకు ఒక వేదిక అయింది మాత్రం ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ. వీళ్ళందరి కళాకారుల్ని మీరు వెలికి తీసి ఈ వేదిక ద్వారా మీరు పరిచయం చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నేను ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పేవారంటే మా అమ్మ, మా పెద్ద చెల్లి. కొన్ని పాటలు చేసినప్పటికీ మా అమ్మ పేరు చెప్పే అవకాశం నాకు ఎక్కడికి అంటే ఏ స్టేజ్ పైన రాలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఈ అదృష్టం నాకు వచ్చింది. నేను వాళ్ళ పేరుని ఇంత గొప్ప స్టేజ్ పైన తలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత దీకొండ రమేష్ గారు నా వెన్నుదట్టి నా వెంటుండి ప్రతి పాట కూడా ప్రొడ్యూస్ చేసి చాలా సపోర్ట్ చేశారు సార్. మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే ఎందరెందరో ఇక్కడ చాలా మంది జానపద కళాకారులు ఉన్నారు. జానపద కళాకారులు అని అంటే ఒకప్పుడు జస్ట్ మాలుమూల గ్రామంలోనే తప్ప ఇలా స్టేజ్ల పైకి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ కి రావడం అనేది ఉండేది కాదు. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇస్తున్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఓ బావో సైదులు అనే ఒక పాటతో అప్పుడు 2018లో ఆ పాట 20 మిలియన్స్. సో అదే పాట చాలా పెద్ద హిట్. గడ్డం రమేష్ అన్నకి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. ఒక ఆడపిల్లకి అర్థం చేసుకునే భర్త దొరికితే ఒక ఆడపిల్ల ఈ ప్రపంచాన్నైనా జయిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి నాకు అర్థం చేసుకునే భర్త దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా వారు ఇక్కడే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే పెళ్ళైన తర్వాత కూడా ఫీల్డ్లో నన్ను నడిపిస్తున్నాడు ముందుండి. ప్రతి ఈవెంట్కి ప్రతి ప్రోగ్రామ్కి నా వెనకాల వచ్చి నన్ను తీసుకెళ్తాడు. చాలా బాగా చూసుకుంటుండు. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట ఎప్పుడు నేను అంటూ ఉంటా, తల్లిదండ్రుల గురించి ఇప్పుడు అందరూ లక్ష్మణ్ తమ్ముడు అందరు చెప్పారు. అలాగే అమ్మా నాన్న లేకపోతే ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద మనం లేము. అమ్మ నాన్న కన్న తర్వాత మనకు జీవితం కావాలి. వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూడాలంటే ఆ జీవితాన్ని మనకు ఎవరో అందియాలి. అలాంటిది నేను ఎన్నో పాటలు చేస్తూ ఎన్నో మ్యూజిక్ చేస్తూ యూట్యూబ్ లో పాటలు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చే తరుణంలో భోలే అంటే హీరో అని నన్ను నిలబెట్టి అలాంటి సినిమాకు ప్రొడ్యూసర్గా నన్ను మరొక ఊతం ఇచ్చి నా శ్వాసకు నిశ్వాస అయినటువంటి మా పరిగి మల్లేష్ అన్న వారికి నేను మనస్ఫూర్తిగా నా స్నేహితుడానే కళాకారుల్ని ప్రోత్సహించేటువంటి మహానీయుడు ఆయన భోలే అంటే హీరో అనే సినిమాకి నాకు ఊతం ఇచ్చి ముందు నడిపించినటువంటి ఈ యొక్క నా స్నేహితుడికి నేను ఆ జన్మాంతం రుణపడి ఉంటా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. మా అమ్మ మా నాన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం సారీ కూడా చెప్పాలి. నేను నా లైఫ్లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. 2 పిల్లలతో ఇండస్ట్రీలో రావడం చాలా కష్టం మేడం. ఎవరు చూడలేదు మమ్మల్ని ఒక టైంలో.
నన్ను పాటే నిలబెట్టింది నిజానికి. కళామ్మ తల్లికి నిజంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను నేను. ఒక్కసారి మా ఆయనని ఇక్కడ పిలుస్తారు. డెఫినెట్ గా చాలా సపోర్టివ్ పర్సన్. ఎందుకంటే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయకుండా వచ్చు మేడం. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా. ఇద్దరు పిల్లల్ని తీసుకొని రికార్డింగ్స్కి వస్తున్నా అంటే ఈజీగా వస్తున్నా అనుకుంటారు అందరూ. నన్ను మా ఆయన ఎట్లా చూసుకుంటాడు అనేది నాకు తెలుసు పర్సనల్గా. థ్యాంక్ యూ సో మచ్ బావా, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మోనికా గారు, ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నది నా ఫ్యామిలీకి. మేము పాటలు పాడదాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మా డాడీ వద్దన్నాడు అనమాట సాంగ్స్ పాడతామంటే. కానీ మా పాటలు విని ఆయనే మమ్మల్ని దగ్గరుండి ప్రతి ఒక్క ఊరికి కూడా మమ్మల్ని తిప్పిండు. తను ఇక్కడే ఉన్నాడు. ఒకసారి మా ఫాదర్ని ఒకసారి ప్లీజ్ ప్లీజ్. మా అక్కను కానీ నన్ను కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు మా నాన్న. నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో ఒక జానపదం పాడదాము అని అనుకున్న టైంలో నాకు మానుకోట ప్రసాద్ అన్నకి, మాటల తిరుపతి అన్నకి ఇద్దరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే నేను పాడిన బావా ఓసారి రావా అనే సాంగ్ ఈ స్టేజ్ మీద నేను పర్ఫార్మెన్స్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఆ తర్వాత నాకు సామి పాట అనే అవకాశం వచ్చింది. అండ్ సామి లాంటి ఒక పాన్ ఇండియా పాట ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకెన్నెన్నో పాటలు మీరు పాడాలి. అండ్ ఆ పాటలు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో పాడేటప్పుడు మేము హుక్ స్టెప్ చేస్తూ ఉండాలి. రమణ గారు, నాకు జన్మనిచ్చి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నా తల్లిదండ్రులకి, వాళ్ళు కాటి మీదకి వెళ్ళినంత వరకు అనకూడదు కానీ నా జీవితం మొత్తం వాళ్ళకే నేను ఎంతవరకు నేను తెగిస్తాను. అంటే నన్ను అర్థం చేసుకొని నా టాలెంట్ను గుర్తించి, సో తమ్ముడిలో మంచి విషయం ఉందని గుర్తించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మై బ్రదర్ అయినటువంటి రామకృష్ణ బ్రదర్, శివరాం అబ్బాయి. అన్న ఎక్కడే ఉన్నారు, రావాలి. రీసెంట్గా నాకు మ్యారేజ్ అయితే సో మా మిస్సెస్తో ఒక మాట అన్నాడు, లైక్ కళ్ళల్లో నీరు కారుస్తూ, మా తమ్ముడు చాలా మంచోడు, కొంచెం జాగ్రత్తగా చూసుకో అని. అనకూడదు కానీ రక్త సంబంధానికి లేని విలువ కూడా సో అన్న నాకు ఇచ్చాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అదే విధంగా ఒక టైంలో నేను రేలా స్టేజ్ ఈవెంట్ చేసుకునేవాడిని. ఒక ఈవెంట్ ఆడితే మహా అయితే ఒక 20 నుంచి 30 వేలు వచ్చేది. అలాంటిది శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ పాట అనే పాట ఎప్పుడైతే పాడానో, ఆ పాట పాడిన తర్వాత ఈ తల్లి దయ వల్ల అదే ఈవెంట్ ₹1,00,000 దాటే వెళ్ళింది. అంటే అది మామూలు విషయం కాదు. 2 సినిమాల్లో కూడా పాట పాడడం జరిగింది. మరికొన్ని రోజుల్లో సినిమా సాంగ్స్ తో కూడా మీ ముందుకు రాబోతున్నాను. ముందుగా మా అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ పైన నాకు అవకాశం దొరికింది. అదే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నా దగ్గర మంచి వాయిస్ ఉందని చెప్పి నేను చాలా మందికి, అన్న నేను సాంగ్ పాడతామని చెప్పి చాలా మందికి ఫోన్ చేసిన ఈ ఫీల్డ్ యూట్యూబ్లో. అప్పుడు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు. ఆ వ్యక్తి పేరు మెండు హరీష్ పటేల్. ఆ అన్న వల్ల ఈరోజు ఇంత మంచి స్టార్ సింగర్ అయినా. మెండు హరీష్ పటేల్ అన్న నీకు చాలా చాలా థ్యాంక్స్. మందు తాగదామంటే చాలా మంది వస్తారు. అదే నేను కష్టాలు ఉంటే ఎవడు రాడు. నేను కష్టాల్లో ఉన్నా అంటే నా ముందు నిలబడేది మతలాపురం జిలేందర్ అని చెప్పి నా ఫ్రెండ్, అతను ఇక్కడే ఉన్నాడు. ఒక్కసారి ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్. ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నారా అని చెప్పి నా ముందు ఉంటాడు ఎప్పుడు. ప్రొఫెషనల్గా వచ్చేసరికి నాకు ఛానల్ మా ఫ్రెండ్ రవి, ఇద్దరు మా పేరు మీదనే పెట్టుకున్నాం విఆర్ టాకీస్ అని. బట్ జీరో నాలెడ్జ్ తోటి ఒక సాంగ్ రాసుకొని ట్యూన్ లేదు ఏం లేదు ఒక దగ్గరికి వెళ్ళిన అన్న పేరు రమేష్. అన్ని ఇక్కడే ఉండు. ఆ సిల్క పాట మా దాంట్లో ఉన్న సాంగ్స్ అన్ని హిట్ కావడానికి కారణము రమేష్ అన్న ఒకసారి ఇక్కడ రండి. పెద్దగా మాటలు రావు, మ్యూజిక్ తప్ప. అయితే ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మట్టిలోని మాణిక్యాలను వెలికి తీస్తారు. దిస్ ఇస్ ద గ్రేట్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. వన్స్ అగైన్ ఇక్కడ వచ్చిన వాళ్ళ ఫోక్ స్టార్స్ అందరికీ మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.